కేంద్రంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్ చేశారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నీరుగార్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. 141వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన దేశానికి కాంగ్రెస్ ఎంతో చేసిందన్నారు. అనేక మంది మహనీయుల సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందన్నారు. నెహ్రూ ప్రధాని కాకుండా ఉంటే ఈ దేశం ఏమయ్యేదో ఊహించలేమన్నారు. నెహ్రూ పోషించిన పాత్ర వల్లే భారత్ ఈ స్థాయికి ఎదిగిందన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదట ప్రధానమంత్రి కాకుండా ఉండుంటే ఈ దేశం ఈనాడు ఏ పరిస్థితిలో ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యావత్ ప్రపంచం గర్వించదగి మెచ్చుకోదగినటువంటి ఒక విజనరీ లీడర్, ప్రపంచంలోనే ఒక విజనరీ లీడర్ గా నెహ్రూ ఆనాడు ప్రధానమంత్రిగా పోషించిన పాత్ర ఇవాళ దేశ నిర్మాణం ఇంత పెద్దదిగా జరిగింది. గుండి సూది కూడా తయారు చేసుకోలేనటువంటి భారతదేశంలో ఇలా మోడీ గారు ఫోటోలకి పోజులిస్తున్న రాకెట్ల ప్రయోగం జరుగుతూ ఉంది అంటే అది ఆనాడు నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు చేసినటువంటి రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాలు. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు యావత్ ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరు పొంది పాకిస్తాన్కి శ్రీమతి ఇందిరాగాంధీ అంటే గడగడలే రోజుల నుంచి ఇవాళ మోడీ గారు పాకిస్తాన్ మీద విజయం సాధించే అవకాశం ఉన్నా ఆ దేశం ముందు మోకరిల్లినటువంటి పరిస్థితి.